హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడగనాల ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఆలు గ్రీన్ పీస్ ఎలా వండాలో మీకు చూపెడతాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చూడండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కదా. కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఆలు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఆలు ఫ్రై అయిపోయాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసేద్దాం బయటికి. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా, కొద్దిగా మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకున్నాను, వేసేద్దాం. చూడండి, మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పెరుగు తీసుకున్నాం. పెరుగులోన 1 స్పూన్ మిర్చి పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, బీట్. చూడండి, ఇలా బీట్ చేసుకుందాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చేసుకున్నాను, వేద్దాం. ఇందులోనే 1 టమాటా కోసి మగ్గనిద్దాం, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడ్డాను. ఇందులోనే గ్రీన్ పీస్ అండి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న పెరుగు మసాలా అన్నీ వేసుకుంటున్నామండి. చూడండి, ఇప్పుడు మసాలా బాగా పట్టింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసిన ఆలు వేసుకుంటున్నాను. చూడండి, ఆలు మొత్తానికి మసాలా పట్టింది కదా. లైట్గా కొద్దిగా వాడుకుందాం, కొద్దిగా ఆలు తాలని. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. కర్రీ క్లైమాక్స్కి వచ్చిందండి. కొద్దిగా ఇక కొత్తిమీర వేసుకోండి. ఒక 2 మినిట్స్ కొద్దిగా. ఫైనల్లీ గ్రీన్ పీస్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ.